మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతాలక్ష్మారెడ్డి పర్యటించారు. తెలంగాణ ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన కొత్త కార్డుల పంపిణీ కార్యక్రమంలో వారు పాల్గొన్నారు. మండలంకు సంబంధించి 249 మంది లబ్ధిదారులకు కొత్త రేషన్ కార్డులు పంపిణీ చేశారు. తెలంగాణ ప్రభుత్వం నిరుపేదల సంక్షేమం, అభివృద్ధి కోసం కృషి చేస్తుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సునీతాలక్ష్మారెడ్డి మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలకు ముందు ప్రకటించిన హామీలను నెరవేర్చాలని డిమాండ్ చేశారు. రైతులకు పంట బీమా పథకం అమలు చేయాలని, ఉపాధి హామీ కూలీలకు రైతు భరోసా డబ్బులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. 100 కోట్లు కూడా మనకి ఈ స్కీమ్ స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా మహిళలకు ఆదా కావడం జరిగింది. అంటే ఏ స్కీమ్ తీసుకున్నా కానీ మహిళలను ముందుండి ప్రభుత్వం ఎందుకు నడిపిస్తూ ఉన్నదంటే, ఒకసారి ఆ మహిళలకు వాళ్ళకి డబ్బు అంతా కూడా ఉచిత బస్సు సౌకర్యం వల్ల కానివ్వండి, 500కి గ్యాస్ కానివ్వండి, లేకపోతే 200 యూనిట్ల లోపు వరకు కూడా ఉచిత కరెంటు కానివ్వండి. ఇవన్నీ కూడా మొత్తం చూసుకుంటే ఒక్కొక్క కుటుంబానికి 2000 నుంచి 5000 రూపాయల వరకు కూడా వాళ్ళందరూ కూడా మిగులుతూ ఉన్నాయి. మరి ఇవన్నీ కూడా మిగిలినట్టయితే ఆ మిగిలిన అమౌంట్ని వాళ్ళు పొదుపు చేయడమో, లేకపోతే వాళ్ళ పిల్లల చదువు మీద వాళ్ళు ఇన్వెస్ట్ చేయడమో, లేకపోతే పిల్లల కుటుంబంలో ఆరోగ్యం కోసం ఇన్వెస్ట్ చేయడం, ఆ కుటుంబ బాగు కోసం ఆలోచిస్తారనేసి అన్ని స్కీమ్లలో కూడా మహిళలను ముందు పెట్టి వాళ్ళకి డబ్బులు ఆదా అయ్యే విధంగా, వాళ్ళ అభ్యున్నతి చెందే విధంగా కూడా ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున కృషి చేస్తూ ఉన్నది. మరి ఇటువంటి అన్ని స్కీమ్లు కూడా మహిళలు కానివ్వండి, రైతులు కానివ్వండి, యువత కానివ్వండి, అన్ని వర్గాల ప్రజలకు కూడా వాళ్ళందరికీ కూడా హితం చేసే విధంగా కూడా ప్రభుత్వం ముందుకెళ్తూ ఉంది. రేషన్ కార్డులో ఉన్నటువంటి వాళ్ళ కుటుంబ సభ్యులు, అంటే పుట్టిన పిల్లలకు కానీ, పెళ్ళైనటువంటి కోడళ్ళు కానీ, పేర్లు నమోదు చేయనటువంటి వాళ్ళందరూ కూడా కొత్త రేషన్ కార్డు ఇస్తున్నటువంటి సందర్భంలో మనమందరం కూడా ఇక్కడ జమ కావడం జరిగింది. మరి నిజంగా రేషన్ కార్డు అనేది అందరికీ కూడా ఒక గుర్తింపునిచ్చేటువంటి కార్యక్రమం. ఒక కుటుంబంలో మనకు ఒక ఐడెంటిటీ ఉండాలంటే మరి కంపల్సరీగా రేషన్ కార్డు అవసరం. మన కుటుంబ పరంగా కూడా ఒక రేషన్ కార్డు తీసుకుంటుందంటే ఎక్కడికి వెళ్ళినా మన కుటుంబం అని చెప్పేసి చూపించుకోవడానికి ఈ రేషన్ కార్డు ఎంతో ఉపయోగపడుతుందని చెప్పేసి కూడా నేను భావిస్తా ఉన్నాను. అందుకనే ప్రతి ఒక్కరికి మరి ఈ యొక్క రేషన్ కార్డు అనేది చాలా అవసరం. ఎందుకంటే ప్రభుత్వం ఇచ్చేటువంటి పథకాలన్నీ కూడా రేషన్ కార్డు ఆధారం తీసుకొని ఇవ్వడం జరుగుతుంది. ఒక ఇల్లు ఇవ్వాలన్నా, ఒక పెన్షన్ ఇవ్వాలన్నా, వాళ్ళ పిల్లలకు స్కూల్ అడ్మిషన్స్ ఇవ్వాలన్నా, ముఖ్యమంత్రి సహాయ నిధి పెట్టుకోవాలనుకున్నా, లేదంటే మనకి స్కాలర్షిప్లు రావాలన్నా, మరి ఈ విధంగా ఏ పథకానికైనా కూడా మనకి ఈ యొక్క రేషన్ కార్డు చాలా అవసరం. కాబట్టి ఈ రేషన్ కార్డు ఉండాలి అనే ఒక ఆలోచనతోనే మరి ప్రభుత్వాలను కూడా ప్రతి ఒక్కరు కూడా రేషన్ కార్డు ఇవ్వడం జరుగుతుంది.